తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల చుట్టూ రాజకీయ వివాదం రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గత 3 నెలల్లో గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఆయన ఈ మరణాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యాన్ని కారణంగా చేశారు. గోశాల నిర్వహణలో లోపాలు, గోవులకు సరైన ఆహారం, వైద్య సంరక్షణ లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆయన ఆరోపించారు. అంతేకాక గోశాల నిర్వహణ బాధ్యతల అనుభవం లేని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా అప్పగించారని విమర్శించిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం వివాదం రోజురోజుకి ముదురుతోంది విషయం తెలిసిందే. దీనికి స్పందించిన టీటీడీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. గోశాలలో 100 గోవులు చనిపోయిన వాదనలను ఫేక్ న్యూస్గా తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ వివాదం గురించి తాజాగా రాజకీయ నాయకులు చాలామంది స్పందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తిరుమల గోశాల ఘటనపై తాజాగా రంగంలోకి దిగారట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు టీటీడీ చైర్మన్కి కూడా ఫోన్ చేశారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చనిపోయిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించిన కావని స్పష్టం చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యుడు జి ప్రకాష్ రెడ్డి గోశాలను సందర్శించి గోవులకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందుతాయని తెలిపిన విషయం మనకందరికీ తెలుసు.